హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలియుగ సంచారి. ఈరోజు మనమైతే చంద్రయాన్ గుట్ట లోపల ఉన్న శ్రీ శ్రీ భ్రమరాంబిక దేవి సమేత చెన్న మల్లికార్జున స్వామి ఆలయం లోపల అవుతున్నాము. ఇక్కడ మల్లికార్జున స్వామి అగస్త్య మహాముని ఘోర తపస్సు చేసినందుకైతే మెచ్చి ఇక్కడ వెలిసారంట. అండ్ అలాగే ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి స్వయంగా వెలిసిన గుడే కాకుండా మనకు వీరభద్ర స్వామి గుడి, నెక్స్ట్ అలాగే చెన్నకేశవ స్వామి గుడి, శివాలయం కూడా 3-4 ఆలయాలు అయితే ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క ఆలయం విశిష్టత అయితే మనం ముందుకు వెళ్తూ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనము కొంచెం పైకి రాగానే మనకు స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనకు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి పాదాలు అయితే కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇవి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి పాదాలు. ఫస్ట్ ఇక్కడ పాదాలు పెట్టి గర్భగుడిలోకి అయితే మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దేవి అక్కడ వెలిసారని ఇక్కడి భక్తుల నమ్మిక. సో మనమైతే మెట్లకి ఫస్ట్ రాగానే మనకు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుంటుంది. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మధ్యలో ఉన్నది వీరభద్ర స్వామి. వీరభద్ర స్వామికి ఎడమవైపు ఉన్నది భద్రకాళిదేవి, వీరభద్ర స్వామి కుడివైపు ఉన్నది దక్ష ప్రజాపతి అన్నమాట. ఈ యొక్క వీరభద్ర స్వామి అలాగే మల్లికార్జున స్వామి ఇద్దరు అన్నదమ్ములు. ఏ విధంగా అయితే శ్రీశైలంలో వీరభద్ర స్వామి అండ్ అలాగే మల్లికార్జున స్వామి ఉంటారో అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఇద్దరు దర్శనమిస్తారనమాట. వీరభద్ర స్వామి కుడివైపున మనకు దక్ష ప్రజాపతి ఇట్లా దర్శనం అవుతున్నాడు. వీరభద్ర స్వామి గుడి దర్శనం చేసుకున్న తర్వాత మెట్లకి పైకి వస్తే మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి యొక్క గర్భగుడి అయితే కనిపిస్తుంది. గర్భగుడి ముందర మనకు ఈ స్తంభం అయితే కనిపిస్తుంటుంది. దీని ముందు మనకు నందిని ప్రతిష్ఠించారనమాట. నందిని ప్రతిష్ఠించారు. నంది ఎదురుకొని మనకు మల్లికార్జున స్వామి కనిపిస్తుంటాడు. చూస్తున్నారు కదా, మల్లికార్జున స్వామి సమేత కేతమ్మ ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ భ్రమరాంబిక ఎందుకు ఉండరంటే ఇక్కడ వెలిసినప్పుడు భ్రమరాంబిక అండ్ అలాగే మల్లికార్జున స్వామికి చిన్న అయినప్పుడు భ్రమరాంబిక దేవి అలిగి ఈ సరికి లోపలికి వెళ్ళిపోయి లోపల శిలారూపం దాల్చిందనమాట. చెప్పు. సో ఫ్రెండ్స్, మనమైతే మల్లికార్జున స్వామి ముందులో కనిపిస్తున్న లింగం అయితే చూస్తున్నాం కదా. ఈ లింగము బ్రహ్మసూత్ర లింగం అనమాట. ఈ యొక్క బ్రహ్మసూత్ర లింగం ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒకే లింగం లోపల ఉంటారనమాట. దాన్నే బ్రహ్మసూత్ర లింగం అంటారు. ఇది చూసుకున్నాం కదా, లోపలికి వెళ్ళి మనము భ్రమరాంబికా దేవి అమ్మవారు శీలారూపం అయ్యారు. అమ్మవారు అయితే నిజస్వరూపంగా కనిపిస్తుంది. మల్లికార్జున స్వామి మీద అలిగి అయితే భ్రమరాంబిక అమ్మవారు పక్కనే ఉన్న గుహ లోపలికి వెళ్ళి అయితే అమ్మవారు శిలారూపం దాల్చారు. ఇప్పుడు మనం అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ గుహ లోపలికి వెళ్ళి అమ్మవారు అయితే ఇక్కడ శిలారూపం దాల్చారు. అమ్మవారు సాక్షాత్తు శ్రీశైలంలో ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా ప్రశాంత రూపంతో అయితే ఇక్కడ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడి భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మవారికి పట్టు చీరలు, కానుకలు తీసుకొస్తే ఒకవేళ వాళ్ళ కోరిక నెరవేరితే అమ్మవారు వాళ్ళ కళ లోపల వచ్చి మీ కోరిక నెరవేరిందని చెప్తారంట. అండ్ అలాగే అమ్మవారికి పట్టు చీరలు సమర్పిస్తే అమ్మవారి ముఖంలో ఆనందం ఉట్టొలుకుతుందని ఇక్కడి భక్తుల నమ్మకము. సో
ఫ్రెండ్స్, ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న ప్రజలే కాదు, ఎక్కడున్న ప్రజలు రావాలనుకున్నా కానీ ఈ గుడి యొక్క లొకేషన్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ చంద్రన్గుట్ట యొక్క లొకేషన్ వస్తుంది. రావాలనుకున్న భక్తులు రావచ్చు. మనం స్వామి ఆలయంలోకి వెళ్ళి బయటికి రాగానే స్టెప్స్ అయితే కనిపిస్తుంటాయి, చూస్తున్నారు కదా. ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే మాత్రం మనకు శివాలయం అయితే కనిపిస్తుంటుంది. రండి. సో ఫ్రెండ్స్, మనమైతే మల్లికార్జున స్వామిని అయితే కింద దర్శనం చేసుకున్నాం. మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనము కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మాత్రం మనకు శ్రీ 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 స్ఫటిక కామలింగేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంటుంది. లింగం మనకు స్ఫటిక రూపంలో కనిపిస్తుంటుంది అన్నమాట. స్ఫటిక రూపంలో కనిపిస్తుంటుంది కాబట్టి శ్రీ స్ఫటిక కామలింగేశ్వర స్వామి అని అయితే పేరు వచ్చింది. అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వస్తే మనకైతే స్వయంభువు వెలిసిన చెన్నకేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంటుంది. ఆ ఆలయం ముందర మనకు తాబేలు చిత్రం అయితే చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయం లోపల స్వయంభువు వెలిసిన చెన్నకేశ్వర స్వామి అయితే కనిపిస్తుంటారు. చూస్తున్నారు కదా మీరు కూడా. అక్కడ శాలిగ్రామ మూర్తి అవతారంలో అయితే స్వయంభూ చెన్నకేశ్వర స్వామి అయితే కనిపిస్తున్నారు. కింద చూసే విగ్రహాలు అయితే ఉత్సవ విగ్రహాలు అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనకైతే స్వయంభూ హనుమంతుడు అయితే మనకి ఇక్కడ ఈ గుట్ట పైన శ్రీ చెన్నకేశ్వర స్వామి సన్నిధి పక్కన అయితే వెలిసారనమాట. హనుమంతుని దేవాలయం ఎదురుగానే మనకు చెన్నకేశ్వర స్వామి యొక్క గోశాల అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3 గోవులు అయితే ఉన్నాయి. గోశాల కూడా ఉందన్నమాట. ఈ చిన్న ద్వారం చూస్తున్నారు కదా, ఇది వైకుంఠ దర్శ ద్వారం అన్నమాట. ఈ వైకుంఠ దర్శ ద్వారంలో అమ్మవారి ఎలా ఉందో చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇట్లాంటి ప్రత్యేకమైన గుళ్ళు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నా కానీ కమెంట్ చేసి మాకు తెలపండి. మేము వచ్చి ఆ గుడిని అయితే అందరికీ చేరేలాగా మేము చేస్తాము.